أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه وسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون. إن الذين كفروا لن أن لهم ما في الأرض جميعا ومثله معه ليفتدوا به من عذاب يوم القيامة ما تقبل منهم ولهم عذاب أليم. صدق الله. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 5వ అధ్యాయం 35వ వాక్యం యొక్క అరబీ మూలమును విన్నాము. ఈ వాక్యంలో మన సృష్టికర్త దైవం అల్లా తెలియజేసే విషయం ఏమిటంటే, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు మీ దైవానికి భయపడండి, ఆయన సాన్నిధ్యాన్ని చేరే మార్గాన్ని అన్వేషించండి, ఆయన మార్గంలో నిరంతరంగా కృషి చేయండి, అప్పుడు మీకు సాఫల్యం కలుగుతుంది. స్పష్టంగా ఒక విషయాన్ని తెలుసుకోండి. అదేమిటంటే, ఎవరైతే ఆయనను ఇక్కడ తిరస్కరిస్తారో వారి ఆధీనంలో సమస్త భూసంపద ఉన్నా, ఇంకా అంతే సంపద వారు సంపాదించుకున్నా, మరి ఆ సంపద అంతా ప్రళయ దినాన్న వారిని శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు. వారికి వ్యధాభరితమైనటువంటి శిక్ష పడుతుంది. వారు నరకం నుండి పారిపోవాలని కోరుకుంటారు, కానీ ఎంత మాత్రం కూడా వారు దాని నుండి బయటపడలేరు. మహాశిలారా, మరణానంతర జీవితాన్ని గురించి మనము గతంలో తెలుసుకోవడం జరిగింది. మరి మరికొన్ని విషయాలు ఈ రోజున కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనిషిని చెడుల నుండి రక్షించి మరి అతనిని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించే ఏదైనా ఒక పద్ధతి కానీ, విధానం కానీ, ఒక శక్తి కానీ ఉన్నది అంటే అది కేవలము అతనిలో ఉన్నటువంటి దైవభీతి, మరణానంతర జీవితం పట్ల ఉన్నటువంటి విశ్వాసం. ఈ రెండు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో మహాశిలారా, ప్రపంచపు తలుకు బెళుకులు అతన్ని ఎంతగా ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి మాయలో పడకుండా తనను తాను రక్షించుకుంటూ మరి ఈ జీవితాన్ని, రాబోయే జీవితాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. అయితే మరి మరణానంతర జీవితం ఎందుకండి అన్న ప్రశ్న వచ్చినప్పుడు మహాశిలారా, సృష్టికర్త అల్లా తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆయన ఎందుకు తీసుకువస్తాడు అంటే, ఆ రోజు మీరు విభేదిస్తున్నటువంటి సత్యాన్ని బహిర్గతం చేయడం కోసము. ఎందుకంటే చాలామంది అతను ఎంతగా చదువుకున్నవాడు అయినప్పటికీ కూడా మరణానంతర జీవితాన్ని గురించి విశ్వసించడము అతనికి చాలా కష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మహాశిలారా, అది అతనికి కంటికి కనబడదు కాబట్టి, ఇంతవరకు ఎవరు కూడా వచ్చి అతనికి చెప్పిందే లేదు కాబట్టి. కానీ నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మన కంటికి కనబడినటువంటి విషయాలు కూడా మరి మనం అనేకం నమ్ముతూ ఉంటాము, విశ్వసిస్తూ ఉంటాము. మన ప్రాణం చూడండి, మన కంటికి కనబడదు. కంటికి కనబడడం లేదు కదా, నాకు ప్రాణం లేదు అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ విధంగా మహాశిలారా, మన చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణంలో అనేక కిరణాలు ఉన్నాయి, సెల్ ఫోన్ కిరణాలు ఉన్నాయి. ఈ విధంగా అనేకమైనటువంటివి మన కంటికి కనబడినప్పటికీ మనం నమ్ముతూ ఉంటాం. అదేవిధంగా చూడండి, మనం నిద్రపోతాం, మన ప్రాణం ఎక్కడికి వెళ్తుందో, ఏమవుతుందో ఎవ్వరు కూడా ఇంతవరకు తెలుసుకున్నది లేదు. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు, అతను నిద్రపోయినప్పుడు అతని ప్రాణం ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి. కానీ ఇంతవరకు కూడా మనిషి ఆ జ్ఞానాన్ని సంపాదించలేకపోయాడు. ఈ విధంగా మనకు అతీతమైనటువంటి విషయాలన్నీ మన చుట్టూ జరుగుతూ ఉన్నప్పటికీ మరణానంతరం ఒక జీవితం ఉన్నది అనే
చెప్పినప్పుడు అతను అది కష్టంగా అనిపిస్తుంటుంది. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక్కసారి పోయిన ప్రాణము తిరిగి ఏ విధంగా వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? ఈ విషయమైనటువంటి ప్రశ్నలు అతను మరి వేస్తూ ఉంటాడు. మరి చాలామంది దానిని నమ్మడానికి కూడా సిద్ధంగా ఉండరు. దైవం అదే చెప్తున్నాడు, మీరు విభేదిస్తూ ఉన్నటువంటి సత్యము మీ ముందు బహిర్గతపరచడం కోసము మీకు మరణాంతర జీవితం వస్తుంది. మరి అంతేకాదు, సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, తమ ఇష్టం వచ్చినట్లు ఎవరైతే ఇక్కడ జీవితం గడుపుతారో, ఒక హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరైతే జీవితం గడుపుతారో మహాశిలారా, మరి వాళ్ళు తాము తప్పు చేశాము అన్న విషయం తెలుసుకోవడం కోసము మరి మరణాంతర జీవితం వస్తుంది. అంతేకాదు, ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తారో, తన మనస్సును కంట్రోల్ చేసుకుంటాడో, నియంత్రణలో ఉంచుకుంటాడో, ప్రపంచ తలుకు బెలుకులకు లొంగకుండా ఒక స్థిరమైనటువంటి ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతాడో మహాశిలారా, అటువంటి వారికి స్వర్గాన్ని ప్రసాదించడం కోసము మరణాంతర జీవితం వస్తుంది. మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తాడో, దేవుని యొక్క ఏకత్వాన్ని తిరస్కరిస్తాడో, ఆయనకు సాటిని సమానాన్ని కల్పిస్తాడో, దేవుడు ఒక్కడు కాదు అనేక మంది అని ఎవడైతే భావిస్తుంటాడో మహాశిలారా, వాళ్లకు వ్యధాభరితమైనటువంటి శిక్షణ ఇవ్వడం కోసము మరణాంతర జీవితం వస్తుంది అని దైవం తెలియజేయడం జరిగింది. మరి మహాశిలారా, ఇంకా మనిషి అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అందులో ఒకటి ఏమిటంటే, నేను చనిపోయి మరి నా ఎముకలు కుళ్ళి కృషించిపోయి నశించిపోయిన తర్వాత, శిథిలమైపోయిన తర్వాత నన్ను ఎవరు లేపుతారు అంటాడు. దైవం ప్రశ్నిస్తున్నాడు, నీవు ఏమీ కానప్పుడు నిన్ను పుట్టించానో ఆ సంగతి మర్చిపోయావా అంటున్నాడు. మహాశిలారా చూడండి, ఒక వ్యక్తికి ఒక 40 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 40 ఏళ్ళ 9 నెలల క్రితము ఉనికి ఉండనటువంటి స్థితి, అతను ఎక్కడున్నాడో తెలియదు. మరి ఉనికి లేనటువంటి మనిషికి ఉనికిని ప్రసాదించి మరి సమాజంలో ఒక గౌరవం ఇస్తాడు. అతనంటే నలుగురు కూడా మరి అతని గురించి తెలుసుకుంటారు. ఈ విధంగా అతని అస్తిత్వాన్ని దైవం పెంచుతూ వెళ్తుంటాడు. మరి ఇదే వ్యక్తి, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి, ఒక దేశానికి రాజు, ఒక దేశానికి అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి, మరి అతని కొన్ని సంవత్సరాల క్రితం అతను ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి స్థితి. ఈ విధంగా ఉనికి లేనటువంటి మనిషికి ఉనికిని ప్రసాదించిన వాడు మరొకసారి ప్రసాదించలేడా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక్కసారి తయారు చేసినటువంటి వ్యక్తి అదే వస్తువుని ఇంకొకసారి తయారు చేయలేడా? అదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు. ఒక్కసారి నేను మిమ్మల్ని పుట్టించాను, మరొకసారి పుట్టించడం నాకేమి కష్టం కాదు అంటున్నాడు. మనం చూస్తుంటాం మహాశిలారా, ఎండాకాలం రాగానే మొక్కలన్నీ కూడా ఎండిపోతుంటాయి, చచ్చిపోతుంటాయి. అరే అసలు మళ్ళా మొక్క ఇది బ్రతుకుతుందో అనుకుంటాం. కానీ ఎప్పుడైతే తొలకరి జల్లు పడి చినుకులు ఎప్పుడైతే రాలుతాయో, మళ్ళా చచ్చిపోయినటువంటి మొక్కే తిరిగి అలా మొలకెత్తుతుంటుంది. మనం కూడా అంతే మహాశిలారా, చనిపోయి నశించిపోయినా కూడా మన ఆత్మ అనేది నశించదు. చావు అనేది శరీరానికి, ఆత్మకు కాదు మహాశిలారా. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. దైవం తెలియజేస్తున్నాడు, మీరు మీ ఎముకలు శిథిలమైపోయినప్పటికీ కూడా, మీ శరీరాన్ని భూమి అంతా తినివేసినప్పటికీ కూడా తిరిగి నేను మిమ్మల్ని పుట్టిస్తాను అంటున్నాడు. ఎందుకంటే మనము చేసే ప్రతి పనికి కూడా మనం సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంది మహాశిలారా. ఏదో అయిపోయింది జీవితము, నన్ను ఎవరు ఇంకా పట్టించుకోలేదు కదా అనుకుంటే కాదు. చేసే ప్రతి పనికి, పలికే ప్రతి మాటకు కూడా మనము సమాధానం చెప్పుకోవాలి. దానికోసమే మరణాంతర జీవితము. కాబట్టి మహాశిలారా, దైవం తెలియజేస్తున్నాడు, మరి కాబట్టి అమూల్యమైనటువంటి ఈ జీవితాన్ని, రాబోయే జీవితాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీకు ఇవ్వబడినటువంటి ఈ జీవితం కానివ్వండి, ఈ జ్ఞానం కానివ్వండి, ఈ వయస్సు, ఈ సకల సౌకర్యాలు కానివ్వండి, మనిషికి ఉండే ఈ టాలెంట్స్, ఇవన్నీ కూడా దైవం ఇచ్చినటువంటి అమానతు, ఒక అప్పగింత. వీటిని ఉపయోగించుకుని మంచి పనులు చేసుకుంటూ రాబోయే జీవితాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఈ జీవితాన్ని మనము పెట్టుబడిగా పెట్టుకోవాలి. ఎందుకంటే మన వద్ద ఉన్నది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం మన శరీరం కానివ్వండి, ఇంకా మన మనసు కానివ్వండి, మనలో ఉన్నటువంటి ఆ టాలెంట్స్, వీటిని ఉపయోగించుకుని మహాశిలారా రాబోయే జీవితాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి.
పోనీ డబ్బు ఖర్చు పెట్టి మనము ఆ పరలోక జీవితాన్ని సాధిందామా అంటే ఇప్పుడే మనం విన్నాము. ప్రపంచ సంపద అంతా కూడా కలిపినా కూడా ఆ రోజున నరక శిక్ష నుండి తప్పించుకోవడానికి వీలు పడదు. కాబట్టి మనం సంపాదించే డబ్బు ఏమి కూడా మనకు పనికిరాదు. మన వద్ద ఉన్నది కేవలము మన జ్ఞానం. ఆ జ్ఞానం ఆధారంగా మహాశైలారా మన దైవాన్ని మనము గుర్తించాలి, ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే మన జ్ఞానం ఆధారంగానే మనము ఆయనను అన్వేషించాలి. ఆయన తలిచినట్లయితే అందరినీ మరి ఒకే విధంగా పుట్టించేసేవాడు. ఏ విధంగా అయితే జంతువులు మనం చూస్తుంటాము, జంతువులకి అనేక మంది దేవుళ్ళ గురించి తెలియదు. వాటికి తెలిసిందల్లా ఒకటే. ఎందుకంటే మనిషికి బుద్ధి జ్ఞానం ఉన్నది కాబట్టి రకరకాలుగా ఆలోచన చేస్తుంటాడు. కానీ వాటికి అవి ఏమి కూడా ఉండవు. ఈ ప్రకృతిని చూడండి, అవన్నీ కూడా ఆ ఏకైక దేవునికే మరి ఆరాధన చేస్తున్నాయి. ఆయన ఒక్కనికి లొంగి జీవితం గడుపుతున్నాయి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మేర మనకు సేవ చేస్తున్నాయి. వాటికి అనేక మంది దేవుళ్ళ గురించి తెలియదు. కానీ మనిషికి దైవము ఆ విధంగా తయారు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ పరీక్ష నిమిత్తము దైవం మనిషిని సృష్టించాడు. కాబట్టి మన బుద్ధిని, మన వివేకాన్ని ఉపయోగించి మనము సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇదే మనకు పరీక్ష. కానీ మనిషి ఏమని భావిస్తూ ఉంటాడంటే, ఏమండి నాకు దైవం తెలిస్తే నేను కూడా ఆయన్ని ఆరాధించే వాడినే కదా, ఇంతమందిని ఎందుకు ఆరాధిస్తాను, ఆటోమేటిక్గా నేను ఆరాధించేయాలి, ఆయనను గుర్తించేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. కానీ నా బుద్ధిని, నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను అన్వేషణ చేయాలి. ఇంతమంది దేవుళ్ళు ఉన్నట్లయితే ఈ సృష్టి అంతా క్రమంగా ఈ విధంగా నడుస్తుంది అన్న ఆలోచన నేను చెయ్యాలి అన్నది మాత్రం మనిషి ఈ రోజున ఆలోచించడు. మహాశిలారా, మరి ఇంకా మనిషి ప్రశ్నిస్తాడు, ఆ ప్రళయ దినం ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుందండి? అనేక సంవత్సరాల నుంచి చెప్తున్నారు, రావడమే లేదు. మహాశిలారా, మనం చూస్తున్నాము ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నాయో మనం చూస్తున్నాము. ఇదివరకైతే నెలకి తప్పనిసరిగా 3 వానలు కురిసేవి ఒక 50-60 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వాన పరిస్థితే మనకు కనబడడం లేదు. చూస్తున్నాము మనం ఏ విధంగా వాతావరణం మారిపోతుందో. కొంతకాలానికి మహాశిలారా, ఒక 30-40 సంవత్సరాల తర్వాత చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నీటి కోసము మనిషి తహతహలాడిపోతాడు. ఇది శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయం. ఈ విధంగా ఈ భూమి ఇంత అస్తవ్యస్తతకు లోనవడానికి ప్రధాన కారణం మనిషి. ఈ రోజున మొత్తం అంతా కూడా సిమెంటమయం చేసేసాడు. పైనుండి పడుతున్నటువంటి వాన భూమిలో ఇంకిపోవడానికి దానికి చోటే ఉండడం లేదు. ఈ విధంగా వ్యర్థంగా పోతుంది. ఈ విధంగా మనిషి తన స్వలాభం కోసము చేసుకున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఒక రోజున వినాశన పాలు చేయబోతున్నాయి అతన్ని. ఈ విధంగా మనం చూస్తూనే ఉన్నాము. ప్రళయ దినం అంటే మహాశిలారా, భూమంతా బద్దలైపోవడం, ఆకాశం విరిగిపోవడం, ఇవేమి కూడా అవసరం లేదు మహాశిలారా. కొంతకాలానికి మనం చూస్తాము ఈ విధంగా పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నాయో. ఇదే ప్రళయం అంటే కొన్ని రోజులకి ఇంకా భూమి మీద నివాసం చేయడానికే యోగ్యం కాకుండా ఉంటుంది ఈ వేడి కారణంగా. శాస్త్రజ్ఞులు మనకు చెప్తున్నారు, సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. భూతాపం వలన ఇంకొక 2-3 సెంటీమీటర్లు కానీ సముద్రాలు పెరిగినట్లయితే మొత్తం ప్రపంచం అంతా కూడా సముద్రమయం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇదే ప్రళయం అంటే మహాశిలారా. దైవం తెలియజేస్తున్నాడు, ఆ గడియ ఎప్పుడు వస్తుందని అడుగుతారు. అది రావాల్సినటువంటి సమయంలో మీ వద్దకు తప్పనిసరిగా వస్తుంది. అది రావాల్సే ఉన్నది. ఈ విధంగా అయితే మనకు చావు అనేది తథ్యము. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా మనము తప్పనిసరిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి ఉన్నదే. అదేవిధంగా మహాశిలారా, మరి చిన్నపిల్లవాడు మరి యవ్వనంలో ప్రవేశిస్తాడు, యవ్వనస్తుడు మరి మధ్య వయస్సులో ప్రవేశిస్తాడు, వయస్కుడు మరి వృద్ధాప్యంలో ప్రవేశిస్తాడు. ఇవన్నీ కూడా జీవితం యొక్క దశలు. మనం అన్నింటినీ కూడా దాటవలసి ఉన్నది. అదేవిధంగా మరణం తర్వాత ఇంకొక జీవితం రావాల్సి ఉన్నది. ఎందుకంటే మనము చేస్తున్నటువంటి కర్మలకు మరి మనము జవాబు చెప్పుకోవాలి కాబట్టి. మహాశిలారా, దైవం తెలియజేస్తున్నాడు, మీరు రక్షించుకోండి ఆ దినం యొక్క ఆ పరిస్థితుల నుండి. కాబట్టి మీరు ఏ విధంగా రక్షించుకోవాలి? యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్.
మిమ్మల్ని మీకు పూర్వం ఉన్నవారిని పుట్టించినటువంటి మీ ప్రభువు, మీ దైవం, మీ సర్వేశ్వరుడు, మీ అల్లాహ్, మీ యెహోవా. ఆయన పేరు ఏదైనా పిలవండి మహాశైలారా. నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, పేరు విషయంలో మీరు ఎంత మాత్రం కూడా విభేదాల్లో పడకండి. ఆ సృష్టికర్త, ఆ పవర్, ఆ శక్తి మాత్రం ఒక్కటే. ఆయన ఒక్కనికి మాత్రమే మీరు ఆరాధన చేయండి, ఇది ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది అని సృష్టి ప్రభువు మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.